హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగంటే వీడియో కానీ ఒక లైక్ ఇవ్వండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మన దగ్గర ఉన్న కాలనీ అనేది లేదు కదండి ఎంతవరకు కూడా మన దగ్గర ఎంతవరకు కూడా కేజెస్లో పెంచడం జరిగిందండి. లోబర్డ్స్ అన్నీ కూడా ప్రస్తుతానికంటే ఇదంతా ఒక కేజీ కాబట్టి కేజీ రేట్ అంటే దాదాపుగా ఇట్లా కర్రలు అనేది ఏంటంటే మీకు అనేది ఒక 8 అరలు అయితే ఉండి ప్రజెంట్ పై అనేది ఒక అర అనేది తీసేయడం జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాను కదా ఈ కేసెస్ అనేవి నాకు చాలా ఇబ్బంది అయిపోతున్నాయి, సింగిల్ కేసెస్ అని చెప్పేసి ఇబ్బంది అయిపోతాయని చెప్పేసి ఒక కాలనీ చేద్దామని చెప్పేసి అనుకోవడం ఏంటంటే మొత్తం అంతా కూడా తీసేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు అనేది అందరూ ఏంటంటే 4 అరలు అయితే ఉంటాయండి, కింద ఒకటి పైన ఒకటి, అలాగే అటుపక్క ఒకటి కింద ఒకటి పైన ఒకటి, అలాగే 4 కొండలు అయితే ఉంటాయి. అంటే దాదాపు ఏంటంటే 4 పేర్స్ అనేది అందులో అయితే బీడింగ్ అయితే అవుతున్నాయి. కాబట్టి మనం అనేది ఏంటంటే ఇది మొత్తం కలిపి ఒక కేసు అనేది చేసేయడం ప్లాన్. అంటే మనది ఏంటంటే ఒక కాలనీ చేద్దామని. ఇది ఏంటంటే కాలనీ అనేది ఏంటంటే సూపర్గా ఉంటుంది. దీనికి అనేది బర్డ్స్కి అనేది ఎటువంటి ప్లేస్ లేకుంటే ఎటువంటి ఆనందం లేకుంటే ఏ ఉండదండి. హ్యాపీగా ఈజీగానే ఫ్లయింగ్ అవుతుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్ కూడా సూపర్గా ఉంటుంది. చూస్తున్నా కదండి, నేను ఏం చేసినా సరే మా ఓడైతే మాత్రం రెడీగా ఉంటాడు. ఒకటేంటంటే వీడి వల్ల ఏంటంటే నాకు యూజ్ ఏంటంటే బర్డ్స్ని అయితే అస్సలు డిస్టర్బ్ అయితే చేయడండి. వీడి సౌండ్ కూడా చాలా తక్కువగా చేస్తుంటాడు బర్డ్స్ ఉన్న దగ్గర ప్లేసెస్లో అయితే. అంటే కానీ ఏంటంటే బర్డ్స్ కూడా వీడికి నేను దగ్గర ఉన్న బర్డ్స్ అన్నింటిలో కూడా ఇదంటే బాగానే ఇష్టం. ఇదండి ఇది ఎంత అరిసినా సరే అవి పట్టించుకోవు. చూస్తున్నారు కదండి, అదైతే ఆ కేజ్ అనేది కాలనీ చేయడానికి అనేది నాకు ఎంత టైం పడిందంటే దాదాపుగా ఏంటంటే 4 గంటల టైం అయితే పడిపోయింది. 4 గంటల దాని మీద కూర్చోలేదండి. మిగతా పనులు కూడా చేసుకుంటూ అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ నెక్స్ట్ అనేది ఆ చిన్న మొక్కలను కట్ చేసుకున్న మొత్తం అంతా కూడా ఒక కాలనీ అనేది చేయడం జరిగిందండి. కాలనీ అంటే 4 పార్ట్స్, అంటే మీరు ఆల్రెడీ 4 పార్ట్స్ దాంట్లో చూసారు కదండి, అదే 4 పార్ట్స్ అనేది ఇందులో పెట్టడం జరిగింది. నేను పార్ట్స్ ఏమో మార్చలేదు. నెక్స్ట్ ఏంటంటే నేను బయట నుంచి గిల్స్ కూడా ఏం కొనుక్కురాలేదండి. పాత గిల్స్ని అనేది మళ్ళీ రీమోడలింగ్ అనేది చేసుకోవడం జరిగింది. చూస్తగా ఇంకా చిన్న హోల్స్ అయితే ఉన్నాయి. ఈ హోల్స్ అన్నీ కూడా మనకి క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత కర్ర కూడా చూసారు కదండి మీరు, కర్రని కూడా నేను అనేది చాలా దూరంగా పెట్టడం జరిగింది. ఎందుకంటే పాట్స్కి అనేది ఏమొద్దంటే కర్రగానే పాట్స్ దగ్గర పెట్టాము మనం అనేది ఒక బోర్డు బీడింగ్ అయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇంకో బోర్డు వెళ్ళి ఆ కర్ర మీద కూర్చొని ఏంటంటే డిస్టర్బ్ అవ్వడం ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ మాట కదుపుతూ ఉంటాయి. అందువల్ల కర్ర అనేది చాలా దూరంగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ గిల్స్ అనేది ఫ్రంట్ సైడ్ అయితే మాత్రాన మనం అనేది మధ్యలో ఉన్నది తీసి ఫ్రంట్ సైడ్ వేసాం. నేను ₹1 పెట్టుబడి అయితే పెట్టలేదు ప్రజెంట్ అయితే. అనేది ఎలాగొని జరగదు కానీ పని అయితే ఎక్కువైతే జరిగింది. ఎందుకంటే చాలా పనులు అయితే అవుతాయి కాబట్టి మీకు తెలియదే ఉంది. ఒక కేజ్ అనేది మనం అంతే బిగించిన తర్వాత దాన్ని ఇప్పి మళ్ళీ రీమోడలింగ్ చేయాలంటే చాలా కష్టం. అందరూ ఏంటంటే ఈ గిల్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఎవరన్నా రీమోడలింగ్ చేయాలనుకుంటే మీరు అనేది చాలా జాగ్రత్తగా మీరు కేర్ఫుల్గా చేయాలి. ఎందుకంటే నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి. అంటే స్టార్టింగ్లో నేను కొన్ని దెబ్బలు తిన్నాను చాలా గట్టిగా అయితే. ఇది గీసుకున్నప్పుడు తెలియదండి, గీసుకుని ఒక 1 మినిట్ 2 మినిట్స్ పోయిన తర్వాత ఏంటంటే ఆ నొప్పి అనేది చాలా దారుణంగా అయితే ఉంటుంది. మీరు ఎవరన్నా ఇలాంటి ప్రాబ్లం పడి ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చాలాసార్లు పడ్డాను బాధ అనేది. లాస్ట్ ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి ఏంటంటే మనకు అనేది కొంచెం జాగ్రత్తగానే చేస్తాం, కొంచెం అలవాటు అయిపోయింది. చూస్తాం కానీ అంతా కూడా జాగ్రత్తగా సెటప్ అయితే చేసేసుకున్నానండి. ఇందులో మెయిన్గా ఏంటంటే నాకేంటంటే దేవుని ఒకటే కోరుకుంటున్నాను, ఇటువంటి బర్డ్స్ కూడా ఫైటింగ్ అయితే చేయకూడదని చెప్పేసి. అలాగే ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఏంటంటే కొంతమంది బీడర్స్ కూడా ఏం చెప్పారంటే నా దగ్గర ఉన్న బర్డ్స్ అన్నీ కూడా ఏజ్ అనేది బాగా ముదిరిపోయింది. అంటే మహా అయితే అనేది ఏంటంటే ఒక 6 మంత్స్ 8 మంత్స్ మాత్రమే బీడింగ్ చేస్తాయండి. ఇంకా అక్కడి నుంచి బీడింగ్ కింద అట్లా ఉపయోగించుకోకూడదు మనం అనేది, అది రాంగ్. ఎందుకంటే ఒక సమయం ఉన్నప్పుడు మాత్రమే అట్లా మనం బీడింగ్ అనేది ఉపయోగించుకోవాలి. ఆ సమయం దాటిపోయిన తర్వాత బాగా ఏజ్ అయిపోయిన తర్వాత అట్లా అనేది మనం ఫ్రీగానే వదిలేయాలి. అందువల్ల ఏంటంటే ఆ బర్డ్స్ అనేది ఏంటంటే ఇంక మళ్ళీ తెచ్చుకోకూడదు అనుకుంటున్నాయండి. ఆల్రెడీ ఏంటంటే వేరే వాళ్ళు చెప్పాను బర్డ్స్ అనేది రెడీగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఆ బర్డ్స్ అనేది తీసుకురావాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అనేది బర్డ్స్ అనేది ఏ బర్డ్స్ తీసుకొస్తాను అనేది కూడా. ప్రజెంట్ అయితే కేసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీటికి అనేది ఫుడ్కి నెక్స్ట్ ఏంటంటే వాటర్కి అనేది కొన్ని బౌల్స్ అనేది సెటప్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ చిన్న హోల్స్ ఏమంటే ఆ హోల్స్ కూడా నేను అనేది మొత్తం అంతా కూడా క్లియర్ చేసుకున్న తర్వాత వీటిలో అనేది బోర్డ్స్ని తీసుకొచ్చి విడిచిపెట్టాలండి. బోర్డ్స్ మెయిన్గా వదిలేయడానికి కారణం ఏంటంటే నేను అనేది అంటే ఫస్ట్ ఇచ్చాను ఉంచమని, కానీ చాలామంది కూడా నేను ఆ బోర్డ్స్ అనేది చూపించడం ఏంటంటే బీడర్స్ అందరూ అంటున్నారు ఏంటంటే దీనికి ఏజ్ అయిపోయింది కదా వీటికి అనేది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీరు అనేది కాలనీ వేస్తే మాత్రం డెఫినెట్గా ఫైటింగ్స్ అవుతాయి. ఎందుకంటే మొదలు బాగా ముదిరిపోయి అని చెప్పడం ఏంటంటే ఆబ్జర్వ్ జరిగింది. చూస్తాం కదా మా ఓడి అనేది నేను ఎంత పని చేసుకుని 4 అవర్స్ పని చేసుకోండి పాపము. వీడు మాత్రం టైంకి తినేసాడు, ఫుడ్ మాత్రం టైంకి పెట్టేశాను. వీడికి టైం మనం ఫుడ్ పెట్టేస్తే ఎటువంటి గోళ ఉండదండి. కానీ నాకు బోర్డ్స్కి కాపలా మాత్రం వీడే. ఎందుకంటే ఒక్క చిన్న ఈహకు వచ్చినా సరే గింజిగిపోతాడు వీడు, అంత దారుణం, అంత గట్టిగా సౌండ్ చేస్తారు. కానీ బోర్డ్స్ ఏంటంటే స్టార్టింగ్ ఏంటంటే ఒక 1 మంత్ ఏంటంటే వీళ్ళకి అనేది కొంచెం ఇబ్బంది అయితే కలిగింది బోర్డ్స్కి అనేది. తర్వాత నుంచి అలవాటు అయిపోయి వీటికి అనేది దీనికి అనేది ఇది ఎంత సౌండ్ చేసినా అసలు పట్టించుకోవు. బట్ ఇప్పుడు వచ్చే బడ్జెట్స్ కూడా ఏంటంటే అలాగే పట్టించుకోకుండా ఉంటే సరిపోద్ది. కానీ వీడు మాత్రం ఫుల్ సెక్యూరిటీగా అయితే నాకైతే సేఫ్టీ అయితే, ఎందుకంటే వీడి దగ్గరే అనేది నేను అనేది బోర్డ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లు నెక్స్ట్ ఎలకలు ఇలాంటివి ఏం రాకుండా
సూపర్ సెక్యూర్డ్గా అయితే కాస్తాడు. చక్కగా అన్నం అయితే తినేసాడు. ఇప్పుడు బాబు గారు అయితే తినేసి పక్క పడుకున్నాడు. దీన్ని ఏంటంటే ఎక్కువ వాడి వీడని ఎక్కువ అంటూ ఉంటాను, కానీ ఏంటంటే ఇది ఫీమేల్ అండి. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే వాడి వీడిని ఎక్కువ అన్నది ఏంటంటే మన వీడియోస్లో కానీ ఎక్కడైనా సరే ఇది అనేది ఎక్కువ మేల్ క్యారెక్టర్ ఇస్తూ ఉంటాను కదంటే అది ఫీమేల్. ఇంకా పక్కన పెట్టేస్తాడంటే కేసు అయితే సూపర్గా రెడీ అయింది. ఇంకా బర్డ్స్ గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నాను. ఇంకా చిన్న చిన్న మార్పులు అంటే ఒక అరగంట అయితే పడుతుంది చిన్న చిన్న మార్పులు చేసడం. ఇంకా నేను మళ్ళీ చెప్తున్నాను, నేను అనేది మీకు స్టార్టింగ్లో చెప్పుకుంటున్నాను కదా, ఈ కాలనీ చేయడం మాత్రం ఏమాత్రం నాకైతే ఇష్టమే లేదండి. ఎందుకంటే ఒక 5 years బ్యాక్ 7 years బ్యాక్ అనేది ఏంటంటే ఈ కాలనీలో ఫైటింగ్ చూసి నాకు ఏంటంటే బర్డ్స్ పెంచాలని ఇంట్రెస్టే పోయింది. తర్వాత ఏంటంటే కేజీలు పెట్టుకున్న తర్వాత ఫైటింగ్ అయితే ఆగింది. ఎందుకంటే బాగా బ్లడ్ ఇవన్నీ చూడడంతో నాకు చిరాకు వచ్చేసింది. కానీ మళ్ళీ అనేది ఇది స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే నాకనేది టైం అయితే లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ బోర్డ్స్ అనేది నాకు బాగా అలవాటు అయిపోయి ఇప్పుడు మన దగ్గర లేకపోయినా సరే మనకు అనేది ఏదోలాగా ఉంటుంది కాబట్టి అందుకని మళ్ళీ అసలు పెట్టకూడదు అనుకున్నాను, కానీ మళ్ళీ పెట్టవలసి వస్తుంది. ఏంటంటే అంత పిచ్చి ఎక్కువైపోయింది బాగా. ఇది లేకపోతే ఈ జస్ట్ ఏంటంటే నాకు అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర నుంచి వెళ్ళిపోయి బోర్డ్స్ వెళ్ళిపోయాడంటే ఈ రోజుకి అంటే 18వ రోజు అండి. 18 రోజులు కూడా నా మైండ్ సెట్ అంతా వెరైటీగా ఉంది. ఏంటంటే పొద్దున్న లేచింది వీటి సౌండ్లు వీటికి అనేది అన్నీ అలవాటు అయిపోయింది. నేను అనేది అలాంటిది ఒకేసారి ఏంటంటే మనం 18 రోజులు లేకపోవడం ఏంటంటే మైండ్ ఏదోలాగా ఉంది. అందువల్ల అంటే మళ్ళీ ఈ రూములుగా చేస్తున్నాను. బట్ నాకు టైం లేకుండా సరే కొంచెం స్టార్ట్ చేద్దామని చెప్పేసి కాల్ అయితే సెటప్ చేశాను. బట్ ఈ కాలనీ అనేది నాకు అసలు ఇష్టం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఫైటింగ్స్ అనేది ఎక్కువ జరుగుతాయి కాబట్టి. కానీ కాలనీ వల్ల నాకు లాభాలు ఏంటంటే ఫుడ్, నెక్స్ట్ వాటర్, నెక్స్ట్ ఏంటి వీటిని చూసుకునేది, నెక్స్ట్ ఏంటి సేవ కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి కాలనీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. బట్ నేను దేవుని ఒకటే కోరుకుంటున్నాను, దేవుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే రాబోయే బడ్జెస్ అనేది ఏంటంటే ఫైటింగ్ చేసుకోకుండా హ్యాపీగా బీడింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. బట్ నేను కూడా మధ్యలో చూస్తూ ఉంటాను, ఎందుకంటే ఈ బోర్డ్స్ అనేది బాగా పిచ్చెక్కి అయిపోయింది మనకు అనేది. అందుకే అండి ఒకటంటే వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియో కానీ ఒక లైక్ చేయండి. అలాగంటే వీడియో నచ్చితే డెఫినెట్గా మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్.